లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఫాల్ట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కొరకు కవిత లాయర్లు నిన్నటి విచారణకు హాజరు కాలేదు. దీంతో కవిత లాయర్లపై జడ్జి సీరియస్ అయ్యారు. సిబిఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని జూలై 6న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఛార్జిషీట్లో తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని కవిత లాయర్లకు సూచించారు. దీనిపై రేపు తుది విచారణ చేపడతామని తెలిపింది కోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర ప్రజలందరూ కూడా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ఏం జరగబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, కవితకు బెయిల్ లభించబోతోంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మళ్లీ తీరని నిరాశ ఎదురవడంపై మాత్రం అందరూ కొంత అసంతృప్తికి లోనైనట్టుగా మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. కవిత డిఫాల్ట్ పిటిషన్ ని ఇంతకు ముందే తమ న్యాయవాదుల చేతులతో న్యాయవాదుల సమక్షంలో ఈ డిఫాల్ట్ బెయిల్ ని వెనక్కి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరినటువంటి కవిత లాయర్లు నిన్న 5వ తేదీ సోమవారం నాడు కోర్టులో విచారణ జరిగినప్పుడు నిన్న విచారణకు హాజరు కాలేదని, దీంతో కవిత న్యాయవాదుల పైన అక్కడ కేసు విచారణ పరిశీలిస్తున్నటువంటి జడ్జి సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయంటూ కూడా గతంలో జూలై 6వ తేదీన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఛార్జ్ షీట్ లో తప్పులు లేవంటూ కూడా సిబిఐ న్యాయవాదులు ఈ విషయాన్ని వాదనల రూపంలో కూడా జడ్జికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీంతో వాదనలకు రాకపోగా కవిత పిటిషన్ ఉపసంహరించుకోవాలంటూ కూడా గతంలోనే ధర్మాసనం కవిత న్యాయవాదులకు సూచించడము, దాని ప్రకారంగానే ఇంతకు ముందు కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రేపు తుది విచారణ చేపడతామంటూ కూడా కోర్టు తెలియజేసి రేపటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. నిన్నటి విచారణ సందర్భంగా రేపు కాకుండా ఎల్లుండి అంటే రేపు బుధవారం నాటిని ఈ కేసుని విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే కోర్టు ఈ నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత తరఫున న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ ని వారే వెనక్కి తీసుకోవడంతో దీనిపై రేపు వాదనలు విని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామంటూ కూడా కోర్టు ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. చాలా క్లియర్ గా కోర్టు ఏ రకమైనటువంటి తప్పులున్నాయి ఛార్జ్ షీట్ లో ఆ విషయాలన్నీ కూడా కోర్టులో తెలియజేయాలంటూ కూడా కవిత తరఫున న్యాయవాదులకు ఆ విషయం తెలియజేయడం జరిగింది. కానీ కవిత తరఫున న్యాయవాదులు ఎలాంటి తప్పులున్నాయి అనేది ఇప్పటి వరకు వాటన్నిటిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఒక పక్క దర్యాప్తు సంస్థలు మాత్రం ఛార్జ్ షీట్ లో ఎలాంటి తప్పులు లేవు, ఇలాంటి సాకులు చూపుతూ ఇలాంటి కారణాలు చూపుతూ తమ క్లయింట్ కవితకు బెయిల్ ఇప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంతమంది న్యాయవాదులు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి తప్పులు ఉన్నాయో ఛార్జ్ షీట్ తో మీరు చెప్పిన ప్రకారంగా కోర్టు ముందు ఆ విషయాలన్నీ కూడా ప్రొవైడ్ చేయండి అని అడిగినప్పుడు న్యాయవాదులు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో కోర్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కవిత హాజరు కాకపోతే ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా గతంలో సూచించిన ప్రకారంగానే కవిత తరపున న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రేపు నిన్న ఆల్రెడీ బుధవారం నాడు ఈ కేసు వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ రోజు కూడా తిరిగి రేపటికి వాయిదా వేయడంతో రేపు డిఫాల్ట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి కవిత విషయంలో ఏం జరగబోతా ఉందనేది మాత్రం ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుని బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు కాబట్టి రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, ఎందుకంటే కవిత వేసినటువంటి పిటిషన్ ని వెనక్కి తీసుకుని ఉన్నారు కాబట్టి రేపు ఈ కేసు విచారణ చేపడతామని కోర్టు రెండు వైపుల వాదనలు వింటామంటూ కూడా కోర్టు తెలియజేయడంతో ఈ తరుణంలో బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకుంటే రేపు ఏ రకమైనటువంటి వాదనలు వినిపిస్తారు, కవితకు ఏ రకంగా బెయిల్ లభిస్తుంది అనే దానిపై మాత్రం రేపటి వరకు ఈ అంశంపై మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. తెలంగాణ క్యాడర్ అంతా కూడా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులంతా కూడా కవితకు రేపు బెయిల్ రాబోతా ఉంది అంటూ కూడా ఇప్పటికే ఆశతో అందరు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే సోదరుడు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీకి చేరుకొని మరి కాసేపట్లో కవితతో ములాఖాత్ అయిన తర్వాత రేపు జరగబోయేటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా విచారణ ఏ రకంగా ఉండబోతుందన్న విషయాన్పై కూడా ప్రత్యేకంగా అక్కడికి చేరుకొని ప్రతి విషయాన్ని దగ్గరుండి వారే సమీక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో కోర్టు నిర్ణయించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కవిత వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అయితే మరి కాసేపట్లో న్యాయవాదులు వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాల్, అసలు డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత లాయర్లు నిన్న విచారణకు ఎందుకు హాజరు కాలేదు?
కవిత మొదట వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను అనే ఒక విషయాన్ని కూడా గతంలో తెలియజేయడము, కోర్టు కొన్ని సందర్భాల్లో దాన్ని ఒప్పుకోవడము, కొన్ని సందర్భాల్లో నేరుగా కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిందే అంటూ కూడా అనేక సార్లు సరిగ్గా కోర్టు ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వట్లేదు అనేది కూడా కోర్టు భావించింది. కవిత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ ఇష్యూస్ అన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేరుగా కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం లేదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా హాజరైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా పర్వాలేదంటూ కూడా గతంలో కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. కానీ పదే పదే నేరుగా హాజరవ్వకపోవడము, ప్రతిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కేసు విచారణ జరిపించేటువంటి వీరు ఆ పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు మొదటి నుంచి కూడా కవిత విషయాల్లో అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేపడుతూ ఏ రకంగా న్యాయవాదులు కవిత వ్యవహరిస్తా ఉంది ఈ కేసులో, కోర్టుకి అన్ని రకాలుగా సహకరిస్తా ఉన్నారా లేదా అనే విషయాలు కూడా మొదటి నుంచి కూడా పరిశీలించుకుంటూ వస్తా ఉంది. కాబట్టి నిన్న తను వేసినటువంటి బెయిల్ పిటిషన్, డిఫాల్ట్ పిటిషన్ పైన కవిత నిన్న కోర్టుకి హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత హాజరు కాకపోవడము, న్యాయవాదులు హాజరవ్వడము, కోర్టు ఇమీడియట్ గా ఈ విషయాన్ని కవిత హాజరు పరచాలని గతంలో ఆదేశించినప్పుడు తను రాకుండా న్యాయవాదులు మాత్రమే ఈ కేసుని వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరైతే ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి నిందితురాలు తను ఖచ్చితంగా కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది అనేది కూడా కోర్టు భావించింది. కవిత నిన్న హాజరు కాకపోవడంతో మాత్రం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ధర్మాసనం సూచించడంతో అందుకు న్యాయవాదులు సిద్ధంగా ఉండి కవిత తరఫున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రేపు ఈ కేసుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా కోర్టు తిరిగి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. రేపు కవిత విషయంలో ఈ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుందని చూడాలి. ఎందుకంటే జడ్జి ఇప్పటికే కవిత న్యాయవాదుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వట్లేదు, ఇది మన రాజకీయ పరమైనటువంటి సమావేశాలు అనుకుంటున్నారా అనే ఒక విషయాన్ని కూడా న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రేపు జరగబోయేటువంటి ఈ విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ గా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా, లేదా కొత్తగా మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తుందా? గతంలో ఉన్నటువంటి ఈ ప్రొసీడింగ్స్ లో భాగంగానే కవితకు బెయిల్ పిటిషన్ ఏదైనా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపై మాత్రం రేపటితో ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.